ఆధ్వర్యంలో జరిగిన మరొక వండర్ ఏదంటే నాకు ఇదే అనిపిస్తుంది, అతిపెద్ద వండర్ అనిపిస్తుంది నాకు నిజంగా. ఇక్కడ కొద్దిసేపు ఉంటే నాకు ఇండియాలో ఉన్న ఫీలింగ్ రాలేదు. అంత అద్భుతంగా ఒక బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ ఇది. ఎవరికి అనిపిస్తుంది పిల్లలకి ఇంత ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంత మంచి అట్మాస్ఫియర్ ఇవ్వాలని? మామూలుగా అయితే ఎవరికి అనిపించదు, మీకు ఎందుకు అనిపించింది? ఇతర దేశాలు పోయినప్పుడు కూడా ఆ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూసిన తర్వాత ఐ థాట్ మన పిల్లలకు కూడా చదువుతో పాటు కంటెంట్తో పాటు ఫ్యాకల్టీతో పాటు చదువుకునే వాతావరణం చాలా ఇంపార్టెంట్. మరి ఇంత అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తోంది, ఎక్కడి నుంచో వచ్చిన మాకు కూడా కనిపిస్తోంది. సో లోకల్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రిసీవింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తారు? బికాస్ పబ్లిక్ సర్వీస్ అనేటప్పుడు రాజకీయం పబ్లిక్ సర్వీస్. సో పబ్లిక్ సర్వీస్ చేసేటప్పుడు ఆ పబ్లిక్ సర్వీస్లో మనకు మిగిలేది పర్మనెంట్ డెవలప్మెంట్. సో పర్మనెంట్ డెవలప్మెంట్ అనేది వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, టెంపుల్స్ కానీ, మస్జిద్స్ కానీ, దిస్ ఇస్ వాట్ ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ వాట్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ కదా. అండ్ తర్వాత మీ మున్సిపల్ ఆఫీస్లో మామూలుగా జనాలు మున్సిపల్ ఆఫీస్కి ఎందుకు వస్తారంటే గవర్నమెంట్తో పనుల కోసం వస్తారు, కానీ అక్కడ వాకింగ్కి వస్తున్నారు, యోగాలకు వస్తున్నారు, పిల్లలు తీసుకుని కాసేపు రిక్రియేషన్ కోసం వస్తున్నారు. ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అగైన్ వాజ్ అ కాన్సెప్ట్. సో పబ్లిక్ స్పేసెస్ ఇది హౌ ఇట్ స్టార్టెడ్ వాజ్ R&B గెస్ట్ హౌస్ అనేది డోన్లీ ఇట్ ఇస్ రిక్వైర్డ్. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పాలిటీషియన్స్ కానీ వీలైనంత వరకు మనం ప్రైవేట్ ఆతిథ్యము, హోటల్స్ అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. దే షుడ్ బి గవర్నమెంట్ అకామిడేషన్. ఎందుకంటే మనము రెస్పెక్టబుల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి విత్ ద ప్రొఫెషన్ దట్ వేర్ ఇన్ అనమాట. సో మీరు ఎక్కడ నుండి పబ్లిక్ బిల్డింగ్ అంటే చుట్టూ గ్రీన్ బ్యూటిఫికేషన్ అయి ఉంటుంది, ల్యాండ్స్కేపింగ్ అయి ఉంటుంది, there will be some play equipment, some gym equipment, so that public can use them as parks. So daytime office will be used as an office, mornings and evenings it will be used as a park. Finally, మీ ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్స్? నేను ప్రజాసేవ ఒక బాధ్యతగా భావించి, అంటే మనం ఒక సిటిజన్ ఆఫ్ అ కంట్రీ ఉన్నప్పుడు సమ్వేర్ వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ద కంట్రీ. వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ఆర్మీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ పబ్లిక్ సర్వీస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాలిటిక్స్. నేను ఇదంతా కూడా మన ప్రజలకు, మన రాష్ట్రానికి, మన దేశానికి చేయడం జరిగింది. నా వంతు సోషల్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ అది గుర్తింపబడింది. పీపుల్ ఆర్ హ్యాపీ అని ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ హ్యాపీగా ఉన్నారనుకోండి, దట్ ఈస్ వాట్ గివ్స్ అస్. సొంత కుటుంబం ఏ విధంగా చూసుకుంటామో నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా అదే విధంగా చూసుకుంటాము. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సాంకేతిక ప్రగతి, విద్య, ఆరోగ్యం, శాంతియుత సహజీవన వాతావరణంలో సకల జనుల వికాసం డోన్లో కనిపిస్తోంది. అంతేకాదు డోన్ పట్టణంలో ఎటు చూసినా పచ్చదనం పలకరిస్తుంది. కొత్తకోటలో ఐడీటీఆర్ కేంద్రమైన, ఎస్ గుండాలలో టీటీడీ కళ్యాణ మండపమైన, రంగాపురంలో మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయమైన, బేతంచెల్లలో షాదీఖానా నిర్మాణమైన, ఇంకా అప్పిరెడ్డిపల్లిలో టూరిజం సెంటర్ అయినా ఏ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేసినా అందులో మినిస్టర్ బుగ్గన మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో డోన్ ఒక మైలురాయిగా నిలుస్తోంది. మంత్రి బుగ్గన చేసింది అభివృద్ధి మాత్రమే కాదు, ఒక నాయకుడు తలుచుకుంటే 5 ఏళ్లలో తన నియోజకవర్గానికి ఎంత చెయ్యొచ్చో నిరూపించిన అభివృద్ధి నమూనా. పేద ప్రజల సంక్షేమానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి తప్పిస్తున్నారు ఈ బేతంచెర్ల బిడ్డ. ఆయన అడుగులు యావత్ ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి అడుగుజాడలవుతున్నాయి. ఈ అభివృద్ధి మరో 100 ఏళ్లు నిలవాలి, అచ్చం ఈ బేతంచెర్ల నాపరాయిలా.